ఎప్పుడు కూడా మన దేవుడు మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. అవునా కాదా? మనకు మంచి చేసే దేవుడై ఉన్నారు. క్షేమాన్ని కలగ చేసే దేవుడై ఉన్నారు. వృద్ధిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ప్రతి పరిస్థితిలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో మనము చాలా బలహీనులుగా అయిపోతున్నప్పుడు, శక్తిహీనులుగా అయిపోతున్నప్పుడు ఆయన మరొకసారి ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలవంతులుగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. పరిస్థితులను బట్టి ఎంతమంది మీ పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి చాలా డౌన్ అయిపోయిన పరిస్థితులు చేతులు చూపించగలుగుతారా? పరిస్థితులండి చాలా అతలకుతలం చేస్తున్నాయి. ప్లీజ్ ఈ మానిటర్లో సౌండ్ పెట్టండి. చాలా అతలకుతలం చేస్తూ ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏమి చేయాలో అర్థం కావట్లేదు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇలా భయంకరమైన పరిస్థితులు. దీని ద్వారా ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయిన పరిస్థితులు, ప్రార్థన చేయడం ఆగిపోతూ ఉంటాం. ఒక్కటే ఆలోచన, ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఎప్పుడు ఆలోచన సమస్య. ఆ సమస్య వైపే చూస్తూ ఉంటాం. అవునా కదా? సమస్య వైపే చూస్తూ ఉంటాం. ఆ సమస్యను తీసుకొచ్చిన మనుషుల వైపే చూస్తూ ఉంటాం. కానీ ఆ సమస్య నుంచి దాటించే దేవుని వైపు చూడం. అవునా కదా? ఎస్. ఈ రోజున ఆగిపోయారా? చాలా విధాలుగా సొమ్మసిల్లిపోయిన జీవితమేమో, భయంకరమైన పరిస్థితులు, దాని నుంచి ఎలా బయటికి రావట్లేదు, ఆ పరిస్థితులు చూస్తూ ఆగిపోతున్నారేమో. కానీ మనం ఆగిపోవడానికి వీల్లేదండి. ఆమేన్. మన చింత యావత్తు ప్రభు పైన వేస్తే ఆయనే సమస్తమైన విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. విశేషకరంగా ఈ ప్రత్యేకింపబడిన మరి ఈ సాయంకాలపు ఆరాధనలో 17వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాట చింతింపవద్దు. చెప్పండి. చింతింపవద్దు. ఏం చేయకండి, దేని గురించి ఆలోచించకండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చింతింపవద్దు అంటే దేవుడు ఏదో చెప్పబోతున్నారు. అవునా కాదా? చింతిస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు ఒకటే ఆలోచన. అమ్మ ఏం చేస్తున్నావంటే, ఆలోచిస్తున్నాను మమ్మీ కదా. ఏం చేస్తున్నారు తల్లి అంటే, ఏంటో అర్థం అవ్వట్లేదు, పరిస్థితులు ఏమైపోతున్నాయో అర్థం అవ్వట్లేదు. నిన్నటి రోజున రాజమండ్రి నుంచి ఒక సిస్టర్ వచ్చారు. వాళ్ళ పెద్దమ్మ గారు సహోదరి వచ్చింది. ఆమెకి చాలా భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు. అసలు మనిషిలాగా లేదు, ఏం తినట్లేదంట. ఆరోగ్య పరిస్థితి అంతా క్షీణించిపోవడం. చాలా బలహీనరాలుగా వచ్చింది. నేను ఒకటే చెప్పాను, ప్రార్థన చేస్తున్నారా అనేసి అడిగాను. లేదమ్మా, చాలా సమస్యలు, చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాను, చాలా బలహీనతతో ఉన్నాను, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, పరిస్థితులు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు, నా బిడ్డల జీవితాల గురించి ఆలోచిస్తున్నాను, నా భర్త గురించి ఆలోచిస్తున్నాను, నా కుటుంబ పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను. అసలు ఒకదాన్నే కూర్చుంటున్నాను, ఒకదాన్నే ఆలోచిస్తున్నాను, నా గదిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమెకు చెప్పాను, మీరు అలా ఆలోచిస్తూ పోతూ ఉంటే ఏ కార్యము జీవితంలో జరగదు కదా. ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్య అలాగే ఉంటుంది. సమస్య నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలంటే దేవుని చేతులకు అప్పగించడం మనం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడాలి. సమస్య వైపే చూస్తూ కూర్చోకుండా దేవుని వైపు చూస్తూ ఆ చిక్కుముడుల నుంచి మనల్ని విడిపించే దేవుడు ఆయన. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు ఆయనను చూడండి. అప్పుడు అవే ఆ చిక్కుముళ్ళన్నీ వాటంతటి అవే సాల్వ్ అవుతూ వస్తాయి జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఎంత కఠినమైన భర్త అయినా, ఎంత కఠినమైన పరిస్థితులైనా, ఇదిగో దేవుని సహాయము కోరితే చాలు, దేవుని వైపు చూస్తే చాలు, ఆ ప్రతి పరిస్థితిలో ప్రభు గొప్ప సహాయము చేస్తూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు అని చెప్పి ఉన్నాను. ఆమేన్. ఎంతో ధైర్యముతో ఆమె ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళింది. ప్రభు గొప్ప కార్యం చేయునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. విశేషకరంగా ఈ రాత్రికాల సమయంలో చింతించవద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. చింతిస్తున్నారా? చెప్పండి. చింతిస్తున్నారా? బాధపడుతున్నారా? ఆలోచిస్తున్నారా? అవే సమస్యలు. చింతిస్తే సమస్యలు అక్కడే ఉంటాయి. కానీ
చింతించడం ఆపి దేవుని వైపు అచింత యావత్తు వేస్తే సమస్యల నుంచి మనం విడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. చూద్దామా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, చదవండి. వేరే మైక్ అయినా తీసుకోండి. 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చాలు 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 చాలు. చూడండి, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం లేచిన దగ్గర నుంచి దీని గురించే టెన్షన్, అవునా కదా? ఏమి తింటామో ఏమి తాగుతామో అంటే కుటుంబ పోషణ గురించి ఎక్కువగా వేదన చెందుతుంటాం. అయ్యో ఎలా, ఏంటి, ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నడిపిస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు పరిస్థితుల్లో తోడుగా ఉంటారు, అసలు నా కుటుంబం ఎలా నడిపించబడుతుంది, ఇవే ఆలోచనలు. ప్రాణము గూర్చి అయినను దేహము గూర్చి అయినను ఆలోచించవద్దు అని ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు ధైర్యము కలిగిన మాటలు మరి ప్రభు ద్వారా మనం వింటూ ఉంటాం. దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అది విన్నంత వరకే, అది ధ్యానిస్తున్నంత వరకే దేవుని మాటలు. దాని తర్వాత మళ్ళీ ఏమైపోతుందండి, యథావిధి ఉదయం లేవగానే మళ్ళీ అవే ఆలోచనలు కదా, ఊరికే చింతిస్తూ ఉంటాం. ఇది చింతించడం అవసరము లేదు అని ప్రభు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చింతించవద్దు. దేని కొరకు అంత చింత? ఈ రాత్రికాల సమయంలో పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంకా నా బిడ్డలకు ఉద్యోగం లేదే, ఇంకా మా లైఫ్ ఏం సెటిల్ అవ్వలేదు, ఇంకా ఈ పూరి గుడిసెలోనే మేము ఉంటున్నాం, అందరూ బాకనే ఇల్లులు కట్టేసుకున్నారు, లేకపోతే నా ఆరోగ్యం బాగాలేదేనో, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయేమో, లేకపోతే ఆడపిల్లలు చేతిలో ఉన్నారు, ఆడపిల్లలు ఎలా వివాహం చేయాలి, వారి జీవితాలను ఎలా చక్కబెట్టాలి, ఇంట్లో చూస్తే అంత కొరతే, ఏమీ లేదు కదండి, చాలా ఇబ్బంది. దీని గురించి ఆవేదన చెందుతూ ఉంటాం. ఒక మాట అడుగుతాను, చెప్పగలుగుతారా? ఇంట్లో సరుకులు అయినప్పుడు ఎవరైనా సరుకులు అయిపోయాయని బాధపడుతూ ఉన్నారా? లేదా ఆ ఇంట్లో కిచెన్ రూమ్లో మోకరించి ప్రార్థన చేశారా? ఈ రెండు విషయాలు చెప్పండి. సరుకులన్నీ కూడా ఇంట్లో అయిపోయాయి, డబ్బాలన్నీ ఖాళీగా అనిపిస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి దీని గురించే కదా ఆలోచన, మన ఆలోచన. పిల్లలకి ఏం పెట్టాలి, భర్తని ఎలా పంపించాలి, లేకపోతే భార్య భర్తలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ₹1 లేదు, 10 పైసలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా అని అనుకుంటున్నారు కదా. ఎప్పుడైనా అన్ని ఖాళీ అయిపోయిన సమయంలో ఆ కిచెన్ రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారా? ఆ అనుభవం ఉందా ఎవరికైనా? చేతులు చూపించండి. ఉందా అనుభవం? మోకరించి ప్రార్థన చేశారా? చేసినప్పుడు ఏం జరిగింది సిస్టర్? దేవుడు ఆ రుచిని మీరు చూశారు, అవునా కదా? ప్రార్థన చేసిన తర్వాత ప్రభుని అడిగి పొందుకుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అది అనుభవించిన వారికి తెలుస్తుంది దాంట్లో ఉన్న మహిమ ఏంటో, దేవుని మహిమ ఏంటో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ ధైర్యం ఉంటుందండి, భలే ఉంటుంది ఆ ధైర్యం. అది ఎంత వివరించినా వర్ణించినా అర్థం కాదండి. సరుకులన్నీ నిండుకున్న తర్వాత, ఇంట్లో అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత, భార్యగా ఆ ఇంటి యజమానురాలిగా, లేకపోతే ఆ ఇంటి యజమానుడిగా భార్యతో కలిసి లేదా భర్తతో కలిసి, లేదా నీ ఒంటరిగా ఆ గదిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు
పైన ఆధారపడిన జీవితాలు ఇలాగే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆ 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తే ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత కార్యాలను చూస్తే అబ్బా ఎంత అద్భుతం అండి. ఆమేన్. ప్రభువుని అడిగితే చాలా ఉంటుంది అద్భుతాలు, మనుషుల్ని అడిగితే కొంచెమే ఇస్తారు. ఉదయాన్నే ఏదైనా నిండుకున్న తర్వాత, ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత పక్కనింటికి వెళ్ళి అడగండి, వదిననో అక్కనో అని చిన్న వరుసలు కలిపి అడుగుతూ ఉంటాం కదా. ఏమని అడుగుతామంటే, ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, ప్లీజ్ కొద్దిగా ఏదైనా పప్పు ఏదైనా ఉంటే పెట్టక్క, లేకపోతే కొద్దిగా 1 కేజీ బియ్యం ఇవ్వండి ప్లీజ్ అని అడిగితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి. కొద్దిమంది చాలా ప్యూర్ హార్ట్గా ఉంటారండి. అంటే ఎవరైనా వచ్చి అడిగితే చాలా మంచి హృదయంతో వాళ్ళు ఇస్తారు. అలాంటి వారిని ప్రభు ఇంకా గొప్పగా దీవిస్తారు. చాలామంది ఉన్నారు అలా సహాయం చేసేవారు ఉన్నారు. దేవుని బిడ్డలు చాలామంది సహాయం చేసేవారు ఉన్నారు. లోపల తిట్టుకోకుండా సనుక్కోకుండా చాలా మంచి ప్యూర్ హార్ట్తో సొంత వారిలాగా రిసీవ్ చేసుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ చూడండి, కొన్నిసార్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం అనుభవిస్తూ ఉంటాం. కొంతమంది చూపులు ఎలా ఉంటాయో తెలుసా? మనల్ని ఆ చూపులు చాలా నలిగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. అవసరం కొరకు వారి దగ్గరికి వెళ్తే, అవసరం కొరకు వారిని ఆశ్రయిస్తే వారు చూసే చూపులు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ చూపుల్ని బట్టి మనం చెప్పచ్చు ఏమని చెప్పచ్చు అంటే, ఇంకొకసారి అడగద్దురా బాబు, అయ్యో అనవసరంగా అడిగాను, అనవసరంగా వచ్చాను, అబ్బా ఎందుకు ఇంత ఇబ్బంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ రోజంతా ఉంటుంది. ఎంత బాధ అంటే చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. అవునా కదా? అది అంటే ఎదుర్కొన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. అనవసరంగా వాళ్ళ గుమ్మం వైపు వెళ్ళి, అంటే గుమ్మంలోనికి వెళ్ళి అడిగానే, అయ్యయ్యో అడగకుంటే బాగుండేది అనిపించేటట్లుగా ఆ రోజంతా కూడా దానితోనే ఉంటూ ఉంటాం. మనుషులు మనల్ని డిసప్పాయింట్ చేయొచ్చు, మనుషులు మనల్ని అంటే మన బాధను అర్థం చేసుకోకపోవచ్చు, మనల్ని రిసీవ్ చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదండి. హల్లెలూయా. నువ్వు కొంచెం అడిగితే నీకు సమృద్ధిని ఇచ్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మనుషులు అడిగితే నీకు ఇవ్వని వారిగా ఉంటారు, పైపుచ్చి మాటలు మాట్లాడే వారిగా ఉంటారు, లేదా చిన్న చూపు చూస్తూ ఉంటారు, లేదా చాలా వేదనకు గురి చేస్తూ ఉంటారు, చాలా భయంకరమైన మాటలు. ఒకవేళ మన గురించి అంటే మన ముందు మాట్లాడకపోయినా పక్క వారితో ఆ మాటలు మాట్లాడతారు. అది ఎలా అయినా సరే ఒకానొక టైంలో ఆ మాటలు ఖచ్చితంగా మన చెవికి చేరుతాయి. అవునా కదా? మన గురించి మన ముందు మాట్లాడకపోయినా ఖచ్చితంగా మన వెనకాల మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఈమె ఇంతే, ఇతను ఇంతే, ఊరికే అవసరానికి మా ఇంటికి వస్తారండి, ఓకే ప్రతిసారి అంతేనా అని అనొచ్చేమో. అంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ చూడండి, మనుషులు సనుక్కున్నట్టు, విసుక్కున్నట్లుగా, మనుషులు బాధ పెట్టినట్లుగా, అవమానపరిచినట్లుగా, నిందలు వేసినట్లుగా, లేనప్పుడు ఒకలాగా మాట్లాడినట్లుగా దేవుడు అలా చేసే దేవుడు కాదండి. నీవు కొద్దిగా అడిగితే నీ ఇంట్లో బస్తాలు దింపే దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన సహాయము చేసే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఆయన పేరేంటి? సహాయకుడు. ఆమేన్. ఆయన సహాయం చేసే దేవుడు అండి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన దేవునికి చాలా ఆశ్చర్యకరుడని, అద్భుతం చేసే దేవుడని, ఆలోచనకర్త అని, నమ్మదగిన దేవుడని, నీతిమంతుడని, ఎన్ని పేర్లండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నమ్మకమైన దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండిన, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా.
నీ చుట్టూ ఉన్న వారు ఎంతగా నిన్ను కృంగదీసినా నీ చెయ్యి వదిలిపెట్టిన ప్రభు నీ చెయ్యి వదిలిపెట్టే దేవుడు ఎన్నడు కాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరం మార్పులేని దేవుడనీవని ఆమేన్ మాట ఇచ్చి నెరవేర్చుతావని ప్రైజ్ ది లార్డ్. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. అవునయ్యా, నువ్వు మారని దేవుడు. మారని వాగ్దానములు సహాయం చేయండి ప్రభా. మా కొరకే దాచి ఉంచినావయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవునితో మాట్లాడే సమయం ఈ సమయం. ఈ సమయంలో ఎవ్వరు కూడా దిక్కులు చూడకండి, దేవుని వైపే చూద్దాం. సహాయం చేసే దేవుడండి ఆయన. అడగండి, ఏ పరిస్థితిలో, ఏ దిక్కుతోచని పరిస్థితిలో మీరున్నా దేవుని సహాయం కోరితే ఆయన అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆమేన్. నమ్మకమైన జీసస్. దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఆమేన్. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండిన, నీ పరిస్థితి బాలేదని నీ చుట్టూ ఉన్న వారిని వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితులేమో, ఎవరు చేయబడిచిన ప్రభు చేయబడిచే దేవుడు కాదండి. అందరం కలిసి ఆమేన్. మీ నామానికి మాత్రమే మహిమయా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఈ రాత్రికాల సమయంలో? ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. కష్టకాలం ముందు గుండె చెదిరిపోయిన, గమ్యమే తెలియకుండిన, అందరం కలిసి మీ నామానికి మాత్రమే మహిమయా. యేసయ్య సహాయం చేయండి ప్రభా.
కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలోనున్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రెండు చేతులు పైకెత్తి చెప్దాం ఈ మాట. సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు న్యాయము చేసే నీవు నాకుంటే న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎవరండి? సహాయము చేసే దేవుడు, న్యాయము తీర్చే దేవుడు, మన పక్షాన ఉండి మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మనుషులు చెయ్యి విడిచినట్లుగా, మాటలు అన్నట్లుగా, వెలివేసినట్లుగా, తృణీకరించినట్లుగా, ఓ ఇబ్బంది పెట్టినట్లుగా, ఆయాసపరిచినట్లుగా, దుఃఖపరిచినట్లుగా ప్రభు చేసే దేవుడు కాదండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని మాట మనం ఇక్కడ చూడగలుగుతాము. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి మాటనే రేపటి గూర్చి చింతింపకుడి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇంతసేపు కూడా రోజు అంటే ఈ రోజు గురించి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా ఉందాం, ప్రాణం కొరకు, దేహం కొరకు, ఆ రోజంతటి కొరకు ఆలోచిస్తూ ఉంటాం. రెండవది రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అవునా కాదా? రేపేంటి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎంతమంది ఆలోచనలు ఉన్నాయి అలా? రేపేంటి, రేపేంటి ఆలోచించారా? నిజంగా ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో సేవకుడు నేను ఇంతమందిని ఇక్కడ ఆశ్రమంలో ఇంతమందిని పోషించడానికి
ఇదంతా మినిస్ట్రీని రన్ చేయడానికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా రేపటి దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. అస్సలు ఆలోచించలేదు. రేపేంటి అనే ఆలోచన మాత్రం మాకు ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడిన వారైతే ఖచ్చితంగా రేపేంటని ఆలోచించగలుగుతారు ఇదంతా నడపడానికి. ఇంకా ఎలా ఏంటి, ఎవరు రావట్లేదే, ఎవరు వస్తున్నారు, ఇవన్నీ వద్దు. హల్లెలూయా. ఇచ్చిన దాంట్లో తృప్తిని అనుభవించి మనం ముందుకు వెళ్ళిపోతే చాలు. దేవుడు అన్నిటిని చూస్తారు, అన్నిటిని సమకూర్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఉన్న దాంట్లో తృప్తిని అనుభవించే వారి చేతులు చూపించండి. ఇది చాలా మంది ఆశలు ఎలా ఉంటాయంటే, ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈరోజు ఇది లేదు కదా, ఇది ఉంటే బాగుండు. అవునా కదా? కాలి నడక మీద వెళ్ళేవాడికి ఆశ ఏంటో తెలుసా? బైక్ వద్దులేండి, సైకిల్ ఒకటి ఉంటే బాగుండు అని. సైకిల్ మీద వెళ్ళేవాడికి ఆశ బైక్ ఉంటే బాగుండు అని. లూనా ఉంటే బాగుండు. ఈ లూనా నడిపేటోడికి హ్యాపీనెస్ ఉండదండి. దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి. దాంట్లో ఆ సుఖం, ఆ సంతోషం అనుభవించిన ఆ రోజుకి అది ఉండదు. ఏంటి అంటే ఇంకా ఎక్స్టాండ్లో ఉండాలి. లూనానేనా ఇదేనా? మరి ఒకప్పుడు అసలు కాలు నడకలోనే ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు ఎంత కృప దేనికి మీద. ఇప్పుడు ఏంటి, లూనా మీద తిరిగే కృపనిచ్చింది. అయినా అస్సలు కాంప్రమైజే ఉండదు. కొద్దిమంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. ఈ లూనా నడుపుతూ ఉన్నప్పుడు పక్కనోడి బైక్ ఆ లూనా ముందు నుంచి క్రాస్ అయ్యి వెళ్తే ఉంటుంది, ఇంకెప్పుడు వస్తుందో. ఇది కొనుక్కున్న తృప్తి అయితే ఉండదు. అవునా కదా? దాని తర్వాత ఒక మంచి బైక్ కొనుక్కున్న తర్వాత మనిషి ఆలోచనలు, మనిషికి అధికమైన ఆతృత, అధికమైన దాహం, అనుభవించే దాహం అన్నమాట. ఆ బైక్ అపాచియో లేకపోతే పల్సరో, ఇంకా కొత్త బైకులు చెప్పండిరా, మీకు బాగా తెలుస్తాయి. ఏంటేంటి R15 కదా? అది కొనుక్కుంటే అక్కడ కూడా ఉండదు మనశ్శాంతి, నెమ్మదనే ఉండదు. మళ్ళీ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే కార్ వెంటనే. అర్థమవుతుందా? అంటే సమృద్ధి ఎక్కువ కావాలి, అంటే ఎక్కువ లగ్జరియస్ లైఫ్ కావాలి. నెక్స్ట్ ఏంటి, ఇదే ఆతృత. బాగా సంపాదించాలా, బాగా అనుభవించాలా, అనుభవించాలా. మనిషికి ఆలోచన అంతా ఇదే. అంతేనా? ఇదే ఆలోచన. సంపాదించాలి, అన్నిటినీ అనుభవించాలి. కానీ ఉన్న దాంట్లో తృప్తిని కొద్దిమంది అనుభవిస్తారు. ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చారు, దేవా ఈ స్థితిని ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. ఈ స్థితి లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు కూడా ఇచ్చిన స్థితిని బట్టి, ఇచ్చిన స్తోమతను బట్టి, ఆ ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఇచ్చిన సమృద్ధిని బట్టి ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. తృప్తి అనేది మనిషి జీవితంలో అస్సలకి ఉండదండి. అలాంటి వారిగా మనం ఎన్నటికి కూడా ఉండకూడదు. ప్రతి విషయంలో ఉన్న దాంట్లో తృప్తిని అనుభవించే వారిగా ఉండాలి. చాలామంది ఆలోచనలు ఏంటంటే, ఈరోజు ఏదో తక్కువైంది, రేపటి కొరకు ఆలోచన. ఈరోజు ఇంకేదో తక్కువైంది, మళ్ళీ రేపటి గురించి ఆలోచన. ఇవన్నీ కాదు, అన్నిటినీ పక్కకు పెట్టాలి. అందుకనే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము చిన్న కింద వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట మాట్లాడతారు. ఏంటండి? నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, తర్వాత ఇవన్నీ ఏం కావాలో అప్పుడు వస్తాయి. ఇవి మాత్రమే, వీటిలో దాహం, వీటిలో ఆత్రత ఉండు. దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు. అవునా కదా? ఒక మంచి మాటను మనం చూడగలుగుతాం.
చూడండి 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. వాటికి ఏం పని ఉన్నాయండి చెప్పండి? ఏమైనా పని ఉందా? అరే వాటిని పోషిస్తూ ఉన్నప్పుడు అవి దేవుని దృష్టిలో అవి ముఖ్యమైనవా, మనం ముఖ్యమైనవా? మనము బహుశ్రేష్ఠులమైన మనము. ప్రైజ్ ద లార్డ్. మన గురించి ఇంకా ఎంతలా ఆయన ఆలోచించే దేవుడై ఉన్నారు. అవునా కదా? ప్రతిరోజు ఇంతే, ఏంటి రేపేంటి ఉన్న దాంట్లో తృప్తిని అనుభవించే వారిమిగా మన ముందుముగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దాని గురించి కూడా టెన్షనే, దాని గురించి కూడా చింతే. అవునా కదా? ఇలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితులున్నా తృప్తిని అనుభవిస్తూ ప్రతీది కూడా ఎలాంటి విషయాలు ఎలాంటి కొరత ఉన్నా అది ప్రభు చేతులకు అప్పగించే వారిమిగా మన ముందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దామా? ఓ హల్లెలూయా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును. చూడండి, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోష పెట్టును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి, హృదయంలోని విచారము. చాలా మంది విచారిస్తూ ఉంటారు. అవునా కదా? చాలా మంది ఎందుకు కృంగిపోతారంటే విచారణ వల్లనే కృంగిపోతారు. బాగా ఎక్కువగా ఆలోచించి కృంగిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు. అవును, పదే పదే ఆలోచించి అసలు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు. అవునా కదా? ఆ ఆలోచనే చెయ్యొద్దు. దానివల్ల చూడండి, హృదయంలోని విచారము దాన్ని కృంగ చేయును, దయగల మాట దాన్ని సంతోష పెట్టును. హల్లెలూయా. దయగల మాట అంటే, దయగల మాట అంటే దేవుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హృదయములోని విచారము దాన్ని కృంగ చేయును, దయగల మాట దాన్ని సంతోష పెట్టును. దేవుని మాట మనల్ని సంతోష పెడుతుందండి. అందుకనే చూడండి, ఆ విచారణ సమయంలో, ఆ కృంగిపోయిన పరిస్థితులలో ఏ విషయంలో అయితే మనం బలహీనంగా అవుతున్నామో అది ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభు మాటకు లోబడి మనం ముందుకు సాగితే మనము సంతోషముతో ముందుకు సాగగలుగుతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన చింతలన్నీ తీర్చే దేవుడై ఉన్నారు. అవునా కదా? మన హృదయం ఉన్న వేదనంతా ప్రభుకి తెలుసు. అవునా? ఆ సమయంలో దేవుడు చూడట్లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదండి. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఒకవేళ భర్తతో ఇబ్బందుల్లో ఉన్నా, భార్యతో ఇబ్బందుల్లో ఉన్నా, లేకపోతే కుటుంబంలో ఉన్న వారితో ఇబ్బందులు ఉన్నా, బయట సమాజంలో ఉన్న వ్యక్తులతో ఇబ్బందులో ఉన్నా, లేకపోతే నువ్వు చాలా మాటలు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా, నిన్ను ఎవరు అర్థము చేసుకునేవారు లేరు కావచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న ఆ మనసులో ఉన్న వేదన ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన తేరి చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయనకు తెలుసు నువ్వు ఎంత క్షోభ పడుతున్నావో, ఎంత ఆలోచిస్తున్నావో, ఎంత వేదన పడుతున్నావో. కానీ ప్రభు చూస్తారంట, నా బిడ్డ నా దగ్గరకు వస్తుందేమో, నా పైన ఆధారపడుతుందేమో, నన్ను ఆశ్రయిస్తుందేమో. రెడీగా ఉంటారంట సహాయం చేయడానికి. రెడీగా ఆయన చేతులు చాపి ఇలా ఉంచుతారేమో. నా దగ్గరకు వస్తే నేను గొప్పగా నడిపిస్తాను కదా అని ఆయన మన వైపు చూస్తూ ఉండే దేవుడు. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన చేతుల్నే నెట్టేసి వేరే వారి చేతుల్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాం. అవునా కదా? దాని ద్వారా ఇంకా 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 కొరత ఎక్కువైపోతూ ఉంటుంది. రాత్రికాల సమయంలో అంతే, దేవుని చేతులే కొట్టేసి, లేకపోతే దేవుని వైపు చూడకుండా, దేవుని పైన ఆధారపడకుండా సమస్యలు బట్టి కృంగిపోతున్న జీవితాలు
ఈ జీవితాలు నీ కృంగుదల ఎక్కువ చేయడానికి తప్ప తక్కువ చేయడానికి ఎన్నటికీ కానే కాదండి. ప్రైజ్ ది లార్డ్. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. ఎలా పరిష్కరించుకోవాలంటే చూద్దామా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇక్కడ అద్భుతమైన మాటను మనం చూడగలుగుతున్నాం. చూడండి, దేని గురించి కూడా చింతించే వారిగా ఉండద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చింతించకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విజ్ఞాపములను దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. చింతించడము ఆపి మానివేసి ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఇదిగో, ఎవరైతే ఆ చింతించడం ఆపి ఆ విచారణ చేయడం ఆపి డైరెక్ట్గా ప్రభుని ఆశ్రయిస్తారో, చూడండి 7వ వచనంలో మనం చూద్దామా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. సమాధానము లేని వారిగా ఉంటూ ఉంటాం. పరిస్థితుల బట్టి సమాధానం కోల్పోతుంటాం, నెమ్మది కోల్పోతుంటాం, ఇంట్లో శాంతి ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక హడావిడి, ఏదో ఒకటి. చూడండి, సమస్యలు అందరికి వస్తాయి, అవునా కదా? సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు చర్చ్ ముందు నుంచి కారులో ఒక ఫ్యామిలీ వెళ్తుంది, చెప్పగలుగుతారా? మంచి కారే, మంచి లగ్జరియస్ కారే. ఆ కారులో ఉన్న వారికి ఏ బాధలు లేవండి అన్నవారు చేతులు చూపించండి. కారులో వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వ్యక్తిని చూసి, ఆ కుటుంబాన్ని చూసి, అరే బాబు ఎంత చక్కగా ఉన్నారు ఆ కుటుంబం, ఎంత మంచి కారు కొనుక్కున్నారు, ఎంత మంచి కారులో ప్రయాణం చేస్తున్నారు, వారికి ఏ బాధ లేదు అని చెప్పగలుగుతారా? నువ్వు కార్ని చూస్తున్నావు, మనుషుల్ని చూస్తూ ఉన్నావు, ఆ కార్ రేటును చూస్తున్నావు, ఎంత లగ్జరియస్ లైఫ్ని చూస్తున్నావు, కానీ వారి హృదయంలో ఉన్న బాధ మనకు తెలుసా? తెలీదు, అవునా కదా? ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు, చాలా వేదనకి గురి అవుతున్నారు, ప్రతి పరిస్థితులు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. కానీ ఎవరైతే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభుని, ఆ శ్రమ దినమున, కష్ట దినమున నిలబడి ప్రభుని ఆశ్రయిస్తారో వారు ఆ పరిస్థితిలో నుంచి బయటికి రాగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకనే మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవయ్యా. చాలాసార్లు మనమే దేవునికి దూరం అయిపోయి దూరంగా బ్రతుకుతాం, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది తెలుసా అండి? నువ్వెంత దూరం వెళ్ళినా మళ్ళీ దేవుని లాక్కొని వస్తారు. ఆమేన్. నువ్వెక్కడున్నా నీ కొరకు వెతుక్కుంటూ వస్తాడు ప్రభు. ఆమేన్. ఎందుకంటే దేవునికి నీవంటే అతి ప్రియమైన వ్యక్తివి నువ్వు అతి ప్రియమైన బిడ్డ ఆయనకి. ఆమేన్. నీవు ఇష్టమైన కుమార్తెవి, ఇష్టమైన కుమారుడివి. అందుకనే నువ్వు ఎక్కడున్నా ముక్కు పిండుకొని మరి తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నువ్వు దేవునికి దూరం అవ్వాలని చూస్తానికి ఎన్నిసార్లు దూరమైనా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోయినా ఆయన ఏం చేశాడండి? దూరంగా పారిపోయినా తన ప్రేమతో మనల్ని ఏం చేస్తారు? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఎంత మంచి దేవుడవయ్యా, అందరం స్వరాలు తెరిచి ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. అందరం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. మన చింత యావత్తు తీర్చే దేవుడు. అందరం స్వరాలు తెరిచి ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరిచి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. మీకే మహిమయా. అందరం చప్పట్లు కొడుతూ తన ప్రేమతో మనల్ని హత్తుకునే దేవుడై ఉన్నారు. కృప చూపించే దేవుడై ఉన్నారు. నడిపించే దేవుడై ఉన్నారు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఆమేన్. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులు గురి చేసిన నీవు మాత్రం నన్ను విడువలేదయ్యా. చాలాసార్లు దేవుని వదిలిపెట్టి మనుషుల్ని ఆశ్రయించాం కదండి. ఆశ్రయించిన మొదలుకొని మనల్ని అందరూ విడిచిపెట్టిన వారే. కానీ చూడండి, చివరిగా మనకు దిక్కు యేసయ్యనే. అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. Praise the Lord. Amen. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా,
మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? రెండు చేతులు పైకెత్తి. నాతో ఉన్న వారందరూ నన్ను విడిచి పోయినాను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువాలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా చెప్పండి. మన చింతలన్నీ ఎప్పుడు తీరుతాయి? సరిగ్గా ప్రభు పైన ఖచ్చితంగా ఆయన పైన ఆధారపడితే. ఆమేన్, ఆమేన్. కొద్దిసేపు దేవునితో చెప్పుకుంటాం, కొద్దిసేపు మనుషులతో చెప్పుకుంటాం, మనుషులతో చెప్పుకుంటాం, దేవునితో చెప్పుకుంటాం. అంటే మన కాళ్ళు రెండు కూడా అటొక దారి ఇటొక దారి, ఆ దారిలో ఈ దారిలో ఏదో ఒక దారి, ఎప్పుడు కూడా అటు ఇటు ఉండొద్దండి. మన ప్రయాణం ఎప్పుడు కూడా దేవుని వైపు, మన చూపు ఎప్పుడు కూడా దేవుని వైపు, మన నడక ఎప్పుడు కూడా దేవుని వైపు. ఆయన వైపు నడుస్తే, ఆయన వైపు చూస్తే ఆయన ఖచ్చితంగా మన చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చిన్న బిడ్డ చూడండి, పుట్టిన బిడ్డలు ఈ 2-3 సంవత్సరాలు కలిగిన బిడ్డలు లేదా 1 year బేబీస్, మీరు చూడండి, చిన్న వయసు కలిగిన వారు, వారికి ఏదో కొద్దిగా జ్వరం వచ్చింది అనుకోండి, కొద్దిగా అంటే అనారోగ్యం ఉందనుకోండి, వారు తల్లి దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళరు. అవునంటారా కాదంటారా? అరే రారా నేను కొంచెంసేపు ఎత్తుకుంటా, అరే రారా అని నువ్వు గింజుకొని వాడికి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చి ఇంకా ఎన్ని ఏం చేసినా అస్సలు రారు. అవునా కదా? గుంజుకోవాలని చూసినా వారికి భలే బలం ఉంటుందండి. చిన్నపిల్లలకి గట్టిగా పట్టేసుకుంటారు. అవునా కదా? ఇలా మన కొంగునో
లేకపోతే మన ఇలా గట్టిగా మనం వేసుకున్న డ్రెస్సెస్నో శారీస్నో ఇలా గట్టిగా పట్టేసుకుంటారు. మన బలం ఎంత ఉంటుంది, వాళ్ళ బలం ఎంత ఉంటుంది, అవునా కదా? ఆ టైంలో చూడండి వాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది. మనం పెద్దవాళ్ళం, మనం విడిపించవచ్చు, కానీ ఆ టైంలో వారు అలా గట్టిగా పట్టేసుకుంటారు. లాగినా రారు, తీసుకున్నా రారు, ఆడిపిస్తాను రారా బాబు అన్న రారు, అరే బాబు నీకు ఇది ఇస్తాను రారా అన్న రారు. వారికి తెలుసు ఏంటంటే ఆ సమయంలో వారు ఎవరిని ఆశ్రయిస్తారంటే తల్లిని, అమ్మని ఆశ్రయిస్తారు. నీవెన్ని చేసినా ఎన్ని పెట్టినా ఆహాహా అస్సలు రారండి. వారికి కొద్దిగా బలహీనత ఉంటే ఆ బలహీనంత అయిపోయే వరకు కూడా అస్సలు ఎవరి ముఖం కూడా సరిగ్గా చూడరు. బిడ్డలకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చారు కదా, మరి మనకు తెలివులు ఎక్కువ అయిపోయాయి, అతిక తెలివి. కష్టం రాగానే వెంటనే పక్కనోడు గుర్తొచ్చేస్తాడు, ఇబ్బంది రాగానే వెంటనే వాళ్ళు. ఇది కాదండి, చిన్న బిడ్డలకున్న జ్ఞానం మనకు లేకుండా పోతుంది. ఇట్లా గట్టిగా వారిని ఎంత మన బలాన్ని ఉపయోగించి వారిని దగ్గరికి తీసుకున్న వారు అసలు రానే రారు. ఆ సమయంలో తెలుసు, మా అమ్మ అయితే సరిగ్గా చూసుకుంటుంది, మా అమ్మ దగ్గర ఉంటే నేను సేఫ్, మా అమ్మతో ఉంటే నాకు అన్ని పెడతారు, మా అమ్మ అయితే చాలా చక్కగా లాలిస్తుంది, చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటారు. వారికి ఎందుకు ఆ సమయంలో అమ్మల దగ్గర ఉంటారు, అవునా కదా? మరి మనము అవునా కదా అండి? కొద్దిగా చింత ఎక్కువ అవుతే, కొద్దిగా విచారణ ఎక్కువ అవుతే సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నీకు న్యాయం కావాలి, ఆ న్యాయం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, నీకు సహాయం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి వెళ్ళొద్దండి. మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు నమ్మకమైన వారా, దేవుడు నమ్మకమైన వారా? దేవుడు నమ్మకమైన వారు. ఈరోజు నా మనుషులకు ఒక మాట చెప్పామనుకోండి, ఏం చేస్తారు? మూడో వ్యక్తికి ఎలా చెప్తారంటే ఉత్తిగా చెప్పరు. ఇప్పుడు నేనున్నాను, ఒక మాట చెప్పాను అనుకోండి, ఈ మాటలు ఒక 2 మాటలు చెప్తాను అనుకోండి, ఈ 2 మాటలు 2 కాస్త 4 మాటలుగా అవుతాయి. అంటే ఉన్నది చెప్పరు. మనకున్న చెడ్డ పని, చెడ్డ అలవాట్లు, చెడ్డ ఏంటి అంటే కాపీ పేస్ట్ కాదు, వీళ్ళు ఓన్ కంటెంట్ ఉంటుంది అనమాట దాంట్లో. ఇక్కడ ఒక కంటెంట్, వీళ్ళది ఓన్ కంటెంట్. ఈ కంటెంట్ వేరే కంటెంట్ అక్కడికి వేరే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? 2 మాట్లాడితే ఇంకా 2 యాడ్ చేసి లేనిపోని చెప్తారు మనుషులు. ఇంకా ఈ వ్యక్తి దగ్గర నుంచి మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయేసరికి పాపం అసలు చెప్పినోడరే ఎందుకు చెప్పానురా బాబు అనిపించేటట్లు అయిపోతుంది. వెంటనే ఈ మాటలు కాస్త ఈ 2 4 ప్లస్ వాళ్ళయో 2 మాటలు 6 మాటలు. పాపం ఈ వ్యక్తి మాట్లాడింది కొద్దిగే, పాపం అసలు ఏం మాట్లాడి ఉండరు, ఈ కల్పితాలు ఎక్కువ ఉంటాయి, అవునా కదా? అంటే సత్యం చాలా తక్కువ ఉంటుంది మనుషుల్లో. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ మాటలు? అర్థమవుతున్నాయా? ఇక్కడి నుంచి అక్కడికి ఆ మాటలు పాస్ అయ్యే వరకు అది వేరే అయిపోతుంది. ఇక్కడ నుంచి అవి మసాలా అడిషన్ ఎక్కువైపోద్ది అనమాట. ఓవర్ మసాలా తింటే ఏమవుతుంది? ఎన్ని ఆన్సర్లు చెప్తున్నారు బాబోయ్! ఏమవుతుందిరా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట. అక్కడ డైరెక్ట్ మోషన్ అని చెప్తున్నా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అల్సరో ఏదో ఓవర్ ఏదైనా ఓవర్ అయితే అంతే కదా బ్రదర్? అన్ని ప్రాబ్లమ్సే. అందుకనే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలు. నీకు బాధ ఉందా? కానీ కొద్దిమంది ఉంటారండి, చాలా అంటే చాలా తక్కువ మంది
వారిని ప్రభు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంచుతారండి. నీ బాధ చెప్తే అంటే నువ్వు చెప్పడం కూడా ఎవరికి చెప్పాలో తెలుసా? ఆత్మీయులకు మాత్రమే చెప్పాలి. ప్రార్థనలో ఆ ప్రార్థన అనుభవము, ఆ ప్రార్థన ఆ నడిపింపు ఉన్న వ్యక్తులకు నువ్వు చెప్పాలి. నువ్వు ఎవరికి పడితే వాళ్ళతో కూడా పంచుకోవద్దు, ఏవి పడితే అవి. నీ ఆత్మీయులు ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారికి చెప్పుకుంటే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. నీ గురించి తప్పుగా చెప్పరు, ప్రాణం పోయినా చెప్పరు. ఎందుకంటే వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే దేవుని ఆశ్రయించే బిడ్డలు, దేవుని పైన ఆధారపడే బిడ్డలు, దేవుని ఎప్పుడు కూడా నమ్మే బిడ్డలు. వారి సత్యము వైపే వారి మాట్లాడిన సత్యమే, ఏ పని చేసినా సత్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులతో పంచుకోవాలి. మనం పంచుకుంటాం, అనవసరమైన వాళ్ళతోనే పంచుకుంటాం, దిక్కుమాలతోనే పంచుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే అదే ఓన్ కంటెంట్లు ఎక్కువైపోతాయి అన్నమాట. పాపం ఈమె కంటెంట్ తక్కువే, ఈమె కంటెంట్తో పాటు వాళ్ళ ఓన్ కంటెంట్, ఈ కంటెంట్ మళ్ళీ ప్లస్ అడిషన్ కంటెంట్, ఇది కాస్త కొంపలు ముంచే కంటెంట్గా మారిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్త. ఇదిగో నీ పరిస్థితి బాగాలేనప్పుడు మనుషులకు చెప్పుకోవడం కంటే దేవునితో చెప్పుకోవడం చాలా మంచిది. ప్రాముఖ్యంగా దేవునితో పాటు ఆత్మీయులతో చెప్పు. వారిని కొరకు ప్రార్థన చేస్తారు, కనిపెట్టి నిన్ను మంచి నడవడిలో నడిపిస్తారు, మంచి విషయాలు బోధిస్తారు, మంచి వేలో నిన్ను అద్భుతంగా నడిపిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఇంతసేపు మనం ఏం చూసామండి? ఆ రోజు గురించి చింతిస్తూ ఉంటాం. ఏం తింటాము, ఏం తాగుతాం, ఎలా ఏంటివి ఆలోచిస్తాం. ఇంకా కొన్ని ఆలోచనలు కొద్దిగా ఇంకా చింత ఎక్కువ, రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మూడవది విచారణ చేస్తూ ఉంటాం. విచారణ చేయడం ద్వారా అనగా చింతించడం ద్వారా కృంగిపోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవి మూడు చేయకుండా మనం ఏమి చేయాలంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇందాక మనము చక్కని వచనము మనం చదివి ఉన్నాం కదా. 4వ అధ్యాయము 6వ వచనంలో చూసాం ఈ మాటలు. 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుని చూడండి, దేన్ని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. ఈ విచారణ అయినా లేకపోతే రేపటి గురించి అయినా లేకపోతే ఈరోజు ఎలా జరుగుతుంది ఇవన్నీ ఆలోచించడం కంటే, కృంగిపోవడం కంటే, ఇదిగో నీ పరిస్థితులు ఏదైనా పర్లేదు కానీ దేని గురించి నువ్వు చింతించద్దు. ఆ సమయంలో నువ్వేం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడిగా ఉంటే ఆ సమయంలో అంట ప్రభు మంచి జ్ఞానాన్నిచ్చి, మంచి తెలివినిచ్చి, మంచి సమాధానకరమైన మార్గంలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు నడిపించే మార్గాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కాదు. దీని ద్వారా సమాధానాన్ని మన కుటుంబంలో కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం. అందుకనే ప్రభుని ఆశ్రయించినప్పుడు అంటే ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడే మంచి జ్ఞానం ఇస్తారంట. ఆమేన్. దేవుడే సమాధానాన్ని కలగజేస్తారు. సమాధానం లేకుండా ప్రభు దగ్గర నువ్వు కూర్చో. ఆ సమయంలో సమాధానం లేకుండా నువ్వు వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళడం కంటే ప్రభు దగ్గర నీ కన్నీళ్లు కారుస్తే ఇదిగో నీవి కోల్పోయిన సమాధానం, కోల్పోయిన సంతోషాన్ని ప్రభువు నీకు ఇచ్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి బ్రదర్. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇంతసేపు ఎవరు చింతించడం గురించి మాట్లాడుకున్నాం? మనం చింతిస్తున్నాం. అర్థమవుతుందా? మన పరిస్థితులను బట్టి చింతిస్తున్నాం, మనకున్న ఇబ్బందులు బట్టి చింతిస్తున్నాం, మనకున్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఇంతసేపు చింతించడం మనం చూసాం. ఇప్పుడు ఎవరు చింతిస్తున్నారంటే
దేవుడే మన గురించి చింతిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మనుషులు మన గురించి ఎప్పుడైనా చింతించడం చూసారా? లేదండి, అస్సలు చూడరు, అస్సలు చింతించరు. మనం ఇంకా పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, మనం ఎదగకుండా ఉండాలని మనుషుల ఆలోచన ఉంటుంది. కానీ దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? మనల్ని బాగుపరిచే ఆలోచన, ఆయన ఆలోచన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇక్కడ ప్రభువే మన గురించి చింతిస్తూ ఉన్నారు. అందుకనే మనం ఏం చేయాలంటే మన చింత యావత్తు ఆయన మీద వేసే వారిగా ఉండాలి. కింద వచనం చదువుదామా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఈ ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండేవారిమిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము చింతించడం కంటే ప్రభు మన గురించి ఇంకా ఎక్కువగా చింతిస్తున్నారంట. మన గురించి మనం తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మన గురించి మన ఆలోచనలు చాలా చిన్నవిగా ఉంటాయి. మన గురించి మనము చాలా తక్కువగా వేదన పడుతుంటాం. కానీ మన గురించి ఎక్కువగా బాధపడేది యేసయ్య అండి. హల్లెలూయా. అందుకనే ఆయన పైన ఆధారపడే వారిగా ఉండాలి. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారిమై మెలకుగా ఉండాలి. అన్నిట్లో మెలకువలు ఉండాలి మనకి. ఆమేన్. పరిస్థితులు రాగానే పరిస్థితులను బట్టి ఆగిపోయేవారిగా కాదు. అపవాది ఎవరిని గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి పన్నాగాలను కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఇంట్లో సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా అపవాది తీసుకొచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే కుమార్తెగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ అందుకనే రాయబడి ఉంది చూడండి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆ సమయంలోనే ఇంకా విశ్వాసంతో నీవు నిలబడితే ఖచ్చితంగా ప్రభు కార్యాలను మనం చూడగలుగుతాం. ఆమేన్. అప్పుడు అనొచ్చు, నా పని అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే, అయ్యో నాకేంటి ఇబ్బంది. ఇది కాదండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆమేన్. ఎందుకంటే సహాయము చేసే దేవుడు మనకున్నారు, న్యాయము చేసే దేవుడు మనకున్నారు, మనకు మేలు చేసే దేవుడు మనకున్నారు, సమస్తమైన కార్యాలు చేసే దేవుడు మనకున్నారు. ఆయన మనకు మంచి చేస్తారు, కానీ కీడు ఎన్నరూ చేయనే చేరు. ఏదైనా ఆలస్యం అవుతుందంటే నీ గురించి గొప్పగా ఆలోచిస్తూ నీకు ఉన్నతమైన కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి దేవుని దగ్గర, కొన్ని బహుమతులు ఉంటాయి. ఉన్నతమైనవే ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి ఆ మంచి బహుమానాలంటే ఆయన కొరకు ఎదురు చూచు వారికే. ఆమేన్. ఆ సమయంలో చెదిరిపోకుండా విశ్వాసంలో స్థిరముగా ఉండ వారి కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటంట చూడండి, మరొక మాట మనం చూద్దాము. 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? ఎంత చక్కని మాట కదండి. చూడండి, కొంచెం కాలము శ్రమ పడినా ఆయన మాత్రం తానే మనల్ని పూర్ణులుగా చేయడానికి. ఆమేన్. శ్రమ వస్తుంది, ఆ శ్రమ కాలంలో మనం నిలబడ్డామా? విశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రార్థన జీవితాన్ని కోల్పోకుండా. కొంచెము కాలమే శ్రమ. ఆ శ్రమ కొంచెము తర్వాత మనల్ని ఎలా చేస్తారంటే షైన్ చేస్తారంట దేవుడు. ఆమేన్. పూర్ణులుగా, పరిపూర్ణులుగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. మనల్ని ఎలా తెలుసా? కత్తులు సానబడితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఇంట్లో ఏదైనా వస్తువు రిపేర్ అయిందా, ఏదైనా పాడైపోయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? బాగు చేసేటోళ్ళకి ఒకటే ఫోన్లు కొడతా ఉంటాం.
రారా బాబు, తొందరరా ఫోన్లు కొట్టి 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 చంపేస్తాం వచ్చి రిపేర్ చేసేంత వరకు. అవునా కదా? ఆ వస్తువుని అలా పెట్టేస్తామా, రిపేర్ చేస్తామా? ఏదైనా అంతే. అవునా? పడేసుకుంటామా? చెప్పండి. ఇప్పుడు ఈ చేతికి ఏదో గాయమైంది. ఈ చేతికి గాయమైనప్పుడు ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటాం, కట్టుకుంటాం. ఇంకా ఏదైనా ఆ పుండు రేగుతా ఆ పుండును మాన్పేటట్లుగా దానికి సంబంధించిన ఆయింట్మెంట్ రాసుకొని చాలా చక్కగా దానికి కావాల్సిందంతా చేస్తాం. అంతేగాని చెయ్యి ఏదో ఖరాబ్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చిన చెయ్యి నరకేసుకుంటామయ్యే. నరుక్కునే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. అలా నరకేసుకునే వాళ్ళు ఉన్నారా? చెయ్యి పాడైపోయింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయింది, వెంటనే ఏం చేస్తామండి? దానికి సంబంధించిన మెడిసిన్ ఉపయోగిస్తూ ఉంటాం బాడీలో. అవునా కదా? కొద్ది కాలమే శ్రమ, ఓర్చుకుంటే గాయం మానుతుంటుంది. అవునా కదా? ఓర్చుకుంటే గాయం మానుతుంది. ఓర్చుకోలేను నేను కట్ చేసుకుంటా అంటే బుద్ధి లేనోడా అంటారు. అవునా కదా? శ్రమ వచ్చిందని జీవితాలను నాశనం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కష్టం వచ్చిందని ఇంకా జీవితం అంతా అయిపోయిందని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. చచ్చిపోతే బాగుండు, ఇంకా చావే దిక్కు అన్నట్లుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యాన్లకు ఏలాడు తీసుకోవాలనో ఇవన్నీ కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది అపవాది. అరే బాబు తీసుకోరా, ఎందుకురా నీ బతుకు కదా. ఇంకా ఏదైనా బయట వెహికల్స్ వెళ్తుంటే దాని మీద దూకి చచ్చిపో కదా. ఏం చచ్చిపో? అర్థమవుతుందా పాల్? వెహికల్స్ వెళ్తుంటంట మనోడికి ఏంటంట, ఇవన్నీ ఈ ఆలోచనలన్నీ ఎవరివి? అపవాది తీసుకొచ్చే ఆలోచనలు అవి. ఖచ్చితంగా అపవాది తీసుకొచ్చే ఆలోచన. లేకపోతే వెహికల్ వస్తుంటే వెహికల్కి ఎదురుగా వెళ్తారు కొద్దిమంది. అవునా కదా? భలే ఐడియాలు వస్తాయి చచ్చిపోయేటోళ్ళకి, చచ్చిపోవాలని ఆలోచన కలిగిన వాళ్ళకి అపవాది మంచి 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 ఐడియాలు ఇస్తుంది. అవునా కదా? చాలా మంచి ఐడియాలు భలే ఉంటాయి కొద్దిమంది ఆలోచనలు. అన్ని అపవాది తీసుకొస్తుందని గమనించి మంచి వివేచనతో, అందుకనే దేవుడు మాట్లాడారు అక్కడ. ఏం కావాలి? వివేచన కావాలి. హల్లెలూయా. చూడండి 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే. ఇవన్నీ మనం చూసినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నాయి. మనకేమి కావాలంటే మంచి వివేచన కావాలి అని దేవుడు మాట్లాడి ఉన్నారు ముందే. అవునా కదా? ఎస్. అందుకని మనం ప్రతి విషయంలో మంచి జ్ఞానము బుద్ధి కలిగిన వారిగా ఉంటూ ప్రతి పరిస్థితిలో మనకేం కావాలి? శ్రమ విషయంలో మనము ఓపికగా ఉండాలి. అది కొంచెము కాలమే, కానీ ఆ ఓపిక పడితే రేగిన పుండు మానిపోయింది, రేగిన గాయము మాన్పబడుతుంది. నీ గుండెంతా కూడా చాలా గాయమైపోయిన పరిస్థితులేమో, గుండెంత వేదనతో నిండుకుందేమో, ఎవరికి చెప్పినా అర్థం కావట్లే, అన్ని బాధలు అన్ని ఇబ్బందులు. పర్లేదు, ఓపిక పట్టు. ఇది ఎందుకంటే నిన్ను సువర్ణంగా మార్చడానికే, నిన్ను గొప్ప చేయడానికే, నీకు మేలు చేయడానికే, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికే, నిన్ను గొప్పగా నడిపించడం కొరకే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు చాలా చక్కగా అద్భుతంగా మనతో మాట్లాడుతూ వస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు పట్టుకుంటే ప్రతి ఒక్కరి చరిత్రలు మార్చబడతాయి. ఈ విచారణ అంటే ఈ విచారించడం లేదా చింతించడం ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఆపేసేయాలి. దానికి బదులు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారిమిగా ఉందుముగాక. ఆమేన్. కనిపెట్టి ప్రార్థన చేసే వారిమిగా ఉందుముగాక. అది అపవాది తీసుకొస్తున్న శ్రమ అని గమనించి మనము వాడి పన్నాగాలపైన, పోరాటాలపైన మనము ఎదురుగా వెళ్ళాలంటే మనకు ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి. దాంట్లో స్థిరముగా ఉంటే మనదే విజయం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడి దేవుడు మాట్లాడిన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. చింతించద్దు. ఇంకా రేపేంటి అని చింతించద్దు. ఉదయం లేవగానే ఏంటి?
ఈరోజు ఏంటి చింతించకండి, రేపేంటి చింతించద్దు, విచారణ చేయొద్దు. ఆమేన్. మంచి మాటలు పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఒక వ్యక్తి చేపల మార్కెట్లో చేపకి చాలా తేడా ఉందందో. చేప అంటే ఏంటి? మ్యాట్. చేప అంటే ఏంటి? ఫిష్ కదా. అమ్మో, చాలా జాగ్రత్తగా పలికేటప్పుడు. చేపల మార్కెట్లో, ఫిష్ మార్కెట్లో ఆయన బోర్డు పెట్టుకున్నాడంట. ఇచ్చట చేపలు అమ్మబడును. ఆయన కష్టాలు ఏదో ఆయన పడుతున్నాడు కదా. ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇచ్చట అని ఎందుకు పెట్టావయ్యా? ఇచ్చట అంటే ఇక్కడ దొరుకుతాయి కదా, నువ్వు మళ్ళీ ఇచ్చట అని పెట్టాలా అన్నాడంట. ఈయన వెళ్ళిపోయాడంట. ఇంకో వ్యక్తి వచ్చాడంట. మళ్ళీ ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు కొద్దిమంది ఉంటారు, భయంకరమైన మనుషులు. ఇచ్చట అని ఎందుకు పెట్టాలి, ఇక్కడే అని తెలుసు కదా, మళ్ళీ కొత్తగా ఇచ్చట ఏమంటే ఫ్రెష్ చేపలు అమ్మబడును, ఎందుకు అవసరమా, ఇచ్చట ఎందుకు, తీసేయి అన్నాడంట. మరి కొన్ని రోజులు అయిన తర్వాత మరొక వ్యక్తి వచ్చాడంట. ఇక్కడ ఫ్రెష్ అని ఎందుకు రాయాలయ్యా, దొరుకుతాయా ఫ్రెష్ అని, నువ్వెందుకు రాయాలి చెప్పు, అవసరమా అన్నాడంట. ఆయన కూడా విన్నాడంట, బాబోయ్ ఏంట్రా ఈ మనుషులు, ఇందాకేమో అంతకుముందు వచ్చేమో ఇచ్చట ఎందుకు పెట్టావు అని అన్నారు, ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అని ఎందుకు పెట్టావు అంటున్నారు. మరొక వ్యక్తి వచ్చాడంట, ఆయనకి ఇవన్నీ తిరుగుతున్నాయంట మనసులో. మళ్ళీ వచ్చాడు, చేపల మార్కెట్లో చేపలే ఉంటాయ్యా బాబు, చేపలను ఎందుకు రాసావు, అంత అవసరమా అన్నాడంట. మరొక వ్యక్తి, ఉచిత సలహాలు ఇస్తారు కదా ఆ వ్యక్తి, మూడో వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇందాకేమో అంతకుముందేమో ఇచ్చట ఎందుకు రాసావు అన్నాడు, నెక్స్ట్ ఫ్రెష్ అని ఎందుకు రాసావు అంటే నువ్వు ఫ్రెష్ అని చెప్తేనే తీసుకుంటారా జనాలు అని. మూడో వ్యక్తి వచ్చాడు అన్నాడంట కదా, చేపలను ఎందుకు రాసావు, ఇది చేపల మార్కెటే కదా అన్నాడంట. మరొక వ్యక్తి వచ్చాడంట కొన్ని రోజులు అయిన తర్వాత, అమ్మబడునని ఎందుకు రాసావయ్యా అన్నాడంట. ఏంటండి అమ్మబడునని ఎందుకు రాసావు, నువ్వు ఎట్లా అమ్ముతూనే ఉన్నావు, మళ్ళీ అమ్మబడునని ఎందుకు రాసావు, అవసరమా అన్నాడంట. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఫ్లెక్సీ లేదు ఏం లేదు, ఇదేం షాప్ అయ్యా అన్నాడంట. ఏంటండి ఫ్లెక్సీ లేదు ఏం లేదు, ఇదేం షాప్ అయ్యా బాబు అన్నాడంట. చూడండి మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎంత భయంకరమైన మనుషులండి. సలహాలు ఇవ్వమంటే ఇస్తారు, పలికి మాలిన సలహాలు. కానీ మనము తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వేటిని తీసుకోవాలో వాటిని తీసుకోవాలి, ఏవి అనవసరమో వాటిని వదిలిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గరే ఉంది. మంచి ఆలోచన కల వారిమిగా, బుద్ధి కలిగిన వారిమిగా, వివేచన కలిగిన వారిమిగా, పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు ఆ పరిస్థితిలో నీవు నిలబడి దేవుని కుమారుడుగా కుమార్తెగా మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? పరిస్థితులన్నీ తారుమారు అవ్వచ్చేమో, నీ దగ్గరకు వచ్చి ఉచిత సలహాలు చాలా మంది ఇవ్వచ్చేమో, అరే ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, ఇట్లయితే బాగుండు, అట్లయితే బాగుండు, నువ్వు కన్నీరు కారుస్తావు, ఒక్కడు నీ దగ్గర ఉండడు. అవునా కదా? అందుకని మంచి వ్యక్తుల దగ్గర నుంచి మంచి తీసుకో, అంటే నీకు అవసరమైనే తీసుకో, అనవసరమైన వదిలే. ప్రాముఖ్యంగా నీ కష్టతరమైన పరిస్థితిలో ప్రభుని ఆశ్రయించాలి. ఆమేన్. అందరి మాటల కంటే ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. ఆమేన్. ఒకవేళ ఈ చెప్పిన వాళ్ళందరినీ మాట ఆయన విన్నాడు అనుకోండి, షాప్ ఉంటుందా? పోయిద్ది. అరే బాబు ఎందుకురా బాబు ఇదంతా, ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు, ఇట్లా అంటాడు, అలా అంటాడు, వద్దు, అసలు నేను వ్యాపారం చేయడమే మనుషులకు ఇష్టం లేదు. అవునా? మూట ముళ్ళు మొత్తం సర్దుకొని ఇంకా వాడు ఇంకా ఆ వ్యక్తి ఇంకెన్నడు వ్యాపారమే చెయ్యడు. అలాంటి పరిస్థితులు. అందుకనే మనుషులే. అందుకనే మనుషుల మాటను మనం ఎప్పుడు కూడా వినద్దు. ఎవరి మాట వినాలి?
దేవుని మాటలు వినాలి. ఆమెన్. ఇంకా దాంట్లో కొద్దిమంది మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి ఆత్మీయుల మాటలు పట్టుకోవాలి. ఆమెన్. అలాంటి ఆత్మీయ బంధాలు కలిగి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎలాంటి చింత ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులున్నా, ఇదిగో ప్రభు పాదాలు పట్టుకుని చరిత్ర మార్చబడబోతుంది. ఆమెన్.